సెవెంత్ క్లాస్ తెలుగు సబ్జెక్ట్ ఫుల్ టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ బిట్స్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్కి సంబంధించినటువంటి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 మొత్తం కూడా అప్లోడ్ చేశానండి పార్ట్స్ వైజ్గా. సో మీకు కావాలి చూడాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. ఈ క్రింది వాటిలో సప్త అధోలోకాలకు చెందినవి ఏవి? ఏ అతలం, బి సతలం, సి రసాతలం, డి తలాతలం. ఆప్షన్ 1 ఏసీలు మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 ఏసీడీలు మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 ఏబిడీలు మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 సిబిలు మాత్రమే సరైనవి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఏసీడీలు మాత్రమే సరైనవి. సప్త అధోలోకాలకు చెందినవి అతలం, రసాతలం, తలాతలం మొదలైనవి. నెక్స్ట్, ప్రహ్లాదుని ఉద్దేశించి నీవు తేజస్శాలివి అవుతావు, మహాత్ముడివి అవుతావు, విద్వాంసుడువు అవుతావు అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 హిరణ్యకశిపుడు. ఆప్షన్ 2 నరసింహస్వామి. ఆప్షన్ 3 హాలికాదేవి. ఆప్షన్ 4 3 దేవతలు అందరూ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నరసింహస్వామి. ప్రహ్లాదుని ఉద్దేశించి నీవు తేజస్శాలివి, మహాత్ముడివి, విద్వాంసుడివి అవుతావు అని అన్నది నరసింహస్వామి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ రచనకు గాను త్రిపురనేని గోపీచంద్కి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది? ఆప్షన్ 1 ధర్మవడ్డీ. ఆప్షన్ 2 పోస్టు చేయని ఉత్తరాలు. ఆప్షన్ 3 మాకు ఉన్నాయి స్వగతాలు. ఆప్షన్ 4 పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. త్రిపురనేని గోపీచంద్కి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించినటువంటి రచన పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. నెక్స్ట్, క్రింది వాటిలో త్రిపురనేని గోపీచంద్ రచనలను పేర్కొనము. ఏ మమకారం, బి తండ్రి కొడుకులు, సి కొండగాలి, డి అడవంటుకుంది. ఆప్షన్ 1 ఏసీడీలు మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 ఏడీలు మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 ఏబిడీలు మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏబీలు మాత్రమే సరైనవి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఏబీలు మాత్రమే సరైనవి. త్రిపురనేని గోపీచంద్ రచనలు మమకారం, తండ్రి కొడుకులు. క్రింది వాటిలో ఇకార సంధి పదం కానిది ఏది? 1 ఏమంటివి. 2 మనసైన. 3 పదింతలు. 4 సంక్రాంతికింటికి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మనసైన. ఈ క్రింది వాటిలో ఇకార సంధి పదం కానిది మనసైన. నెక్స్ట్, లేనిదంటూ ఇందులో పూర్వస్వరాన్ని గుర్తించండి. లేనిదంటూ ఇందులో పూర్వస్వరాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ని, 2 ఈ, 3 దా ఈ, 4 ఆ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈ. లేనిదంటూ ఇందులో పూర్వస్వరము ఈ, ఇకారము. నెక్స్ట్, క్రింది వానిలో సరికాని జతలు ఏవి? ఏ పోతన భాగవతం, బి పక్కి అప్పల నరసయ్య కాళికాంబ సప్తసతి, సి గద్దల శామ్యులు హితోక్తి శతకం, డి జెండామాన్ ఇస్మాయిల్ నగజా శతకం. ఆప్షన్ 1 ఏసీలు మాత్రమే సరైనవి. 2 బీడీలు మాత్రమే సరైనవి. 3 ఏబిడి మాత్రమే సరైనవి. 4 సిబిలు మాత్రమే సరైనవి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బీడీ మాత్రమే సరైనవి. సో సరికాని జతలు పక్కి అప్పల నరసయ్య కాళికాంబ సప్తసతి, అదేవిధంగా జెండామాన్ ఇస్మాయిల్ నగజా శతకం. ఇవి 2 సరికాని జతలు. నెక్స్ట్, క్రింది వాటిలో శతక పద్య లక్షణాలను పేర్కొనండి. ఏ 100 పద్యాల రచనకు శతకం అంటారు. బి శతక పద్యాలకు మకుటం ఉంటుంది. సి ప్రతి శతక పద్యానికి సంఖ్యా నియమం అవసరం లేదు.
డి శతక పద్యాలు వేటి కవి స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటాయి. ఆప్షన్ 1 ఏబిసి మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 ఏడి మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 ఏబిడి మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 సిబి మాత్రమే సరైనవి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఏబిడి మాత్రమే సరైనవి. 100 పద్యాల రచనకు శతకం అని అంటారు. శతక పద్యాలకు మకుటం అనేది ఉంటుంది. శతక పద్యాలు వేటి కవి స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటాయి. శతక పద్య లక్షణాలు: తెలుగు బాల శతకకర్త, తెలుగు పూల శతకాన్ని రాసినది. 1 కరుణశ్రీ నార్ల చిరంజీవి. 2 నార్ల చిరంజీవి శ్రీశ్రీ. 3 కరుణశ్రీ శ్రీశ్రీ. 4 శ్రీశ్రీ కరుణశ్రీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కరుణశ్రీ నార్ల చిరంజీవి. తెలుగు బాల శతకకర్త కరుణశ్రీ, తెలుగు పూల శతకకర్త నార్ల చిరంజీవి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.